హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చలాకీ సిస్టర్స్. ఈరోజు శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, సన్నగా తరిగిన టమోటా ముక్కలు, చీజ్ క్యూబ్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉడకబెట్టిన స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు, మిరియాల పొడి, సాల్ట్. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 2 బ్రెడ్ స్లైసెస్ పెట్టాను. ఇప్పుడు దాని మీద ఉల్లిపాయలు పెడుతున్నాను. కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు పెట్టుకుంటున్నాను. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్వీట్ కార్న్ పెట్టుకుంటున్నాను. ఇలా మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు టమోటా ముక్కలు పెడుతున్నాను. అన్నీ మనం ముందుగానే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదండి. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్, చిటికెడంత సాల్ట్ సరిపోతుంది. సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మిరియాల పొడిని కొంచెం లైట్గా చల్లుకోండి. తర్వాత ఇప్పుడు చీజ్ తీసుకున్నాను. చీజ్ తీసుకొని దీని మీద తురిమేస్తున్నాను. మీకు ఇలా క్యూబ్ లాగా లేకుండా లేయర్స్ లాగా ఉంటే ఒక లేయర్ పైన పెట్టేసేసుకోండి. చూసారా, చాలా బాగుంది కదా. ఇలా తురిమేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బ్రెడ్ మీద టమోటా సాస్ వేస్తున్నాను. టమోటా సాస్ వేసి దీన్ని స్ప్రెడ్ చేయండి. ఈ బ్రెడ్ మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని వీటి మీద బోర్లేసేయండి. ఇలాగే ఇంకో బ్రెడ్ కూడా చేసేసేయండి. ఇప్పుడు వీటిని టోస్టర్లో పెట్టుకుందాము. టోస్టర్ ఆన్ చేశాను. ఇప్పుడు వీటిలో జాగ్రత్తగా వెజిటేబుల్స్ ఏవి బయటికి రాకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా బ్రెడ్ పెట్టేసుకున్న తర్వాత టోస్టర్ని క్లోజ్ చేస్తున్నాను. టోస్టర్ని క్లోజ్ చేసి పవర్ ఆన్ చేశాను. ఇక్కడ చూసారా, మీకు 2 లైట్స్ ఉన్నాయి, రెడ్ కలర్, గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ ఆగిపోయినప్పుడు బ్రెడ్ రెడీ అయిపోయినట్టు. చూసారా, గ్రీన్ కలర్ లైట్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు పవర్ ఆఫ్ చేసి టోస్టర్ని ఓపెన్ చేస్తున్నాను. చూసారా, ఎమ్మీగా ఉంది కదా. బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. దాన్ని టచ్ చేయకండి, చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా తీసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. డయాగ్నల్గా కట్ చేస్తున్నాను. చీజ్ ఎక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా, అన్నీ చక్కగా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో టమోటా సాస్ వేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదే శాండ్విచ్ని పెనం మీద ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బ్రెడ్ మీద కొంచెం టమోటా సాస్ వేసుకున్నాను. దీన్ని బ్రెడ్ నిండా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద ఇందాక మనం వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, టమోటా, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి తర్వాత సాల్ట్,
పెప్పర్, దీని మీద అందరికీ చీజ్ ఉండదు కదా, అప్పుడు నేను దీన్ని నెయ్యి వేస్తున్నాను. చీజ్ బదులు నెయ్యి వేసుకొని ఇప్పుడు దీని మీద బ్రెడ్ పెట్టి క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక పెనం పెట్టుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేశాను. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత శాండ్విచ్ పెడుతున్నాను. దీన్ని ఎప్పుడు మనం సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ శాండ్విచ్ మీద ఒక స్టీల్ ప్లేట్ పెట్టాను. దీని మీద కొంచెం వెయిట్ పెట్టుకోవాలి. నా దగ్గర చిన్న రోల్ ఉంది, అందుకని ఆ రోల్ పెట్టుకున్నాను. చూసారా, ఇలా బ్రెడ్ రెండు కలిసిపోయాయి కదా, అప్పుడు స్టఫ్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా కొంచెం సేపు కాలనివ్వాలి. మీ దగ్గర రోల్ కనుక లేకపోతే ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని ఆ గిన్నె పెట్టుకోండి. మనకి కావాల్సింది జస్ట్ వెయిట్ మాత్రమే. కొంచెం సేపు తర్వాత ఇది రోల్ తీసేసాను, ప్లేట్ కూడా తీసేసి ఇప్పుడు ఈ శాండ్విచ్ని ఇంకో వైపు కాల్చుకోవాలి. ఇంకో వైపుకి తిప్పుకుందాం. జాగ్రత్తగా తిప్పండి. ఇందాక మనం శాండ్విచ్ మీద బరువు పెట్టాం కదా, ఆ బరువు పెట్టడం వల్ల ఆ వెజిటేబుల్స్ ఏవి బయటికి రావు, లేకపోతే బయటకు వచ్చేస్తాయి వెజిటేబుల్స్. చూసారా ఎంత చక్కగా కాలిందో. ఇప్పుడు ఇంకో వైపు కూడా ఇలా కాల్చుకోండి. కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి ఇప్పుడు బ్రెడ్ని అటు ఇటు కదిలిస్తున్నాను. ఎందుకంటే ఆ నెయ్యి అనేది చుట్టూరు కాదు మనకు కావాల్సింది, బ్రెడ్ కిందకి, అందుకని చుట్టూరు కదిలిస్తున్నాను. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే శాండ్విచ్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు దీన్ని కట్ చేసి చూపిస్తాను. టోస్టర్లో పెట్టిన బ్రెడ్కి దీనికి పెద్ద తేడా ఏముండదు. చూసారుగా, ఎంత పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.